బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు కొరడా జులిపించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి వరంగల్ చౌరస్తాలో వర్ణం షాపింగ్ మాల్ వద్ద అక్రమ నిర్మాణ కట్టడాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో రోడ్లు వెడల్పులో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు తెలిపారు. కాగా అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ గత ప్రభుత్వ పాలకుల అండదండలతో అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. ఈ అక్రమ కట్టడాలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు కొరడా జులిపించారు. ఉదయం 6 గంటల నుంచి వరంగల్ చౌరస్తాలో వర్ణం షాపింగ్ మాల్ వద్ద అక్రమ నిర్మాణ కట్టడాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో రోడ్లు వెడల్పులో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు, అలాగే అక్కడ పరిస్థితి ఎలా ఉంది స్వామి? వెనెల ఇప్పటి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే రోడ్డు వెలుపులో భాగంగా కూడా గ్రేటర్ వరంగల్, కాజీపేట, వరంగల్, హన్మకొండ, ముఖ్యంగా కూడా హన్మకొండ చౌరస్తాలోని రద్దీగా ఉండే ప్రదేశం. ఇటు పక్క ఆ చౌరస్తా, మరో సైడ్ కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ రద్దీగా ఉండే ప్రదేశమైనటువంటి వరంగల్ చౌరస్తాలో కూడా ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు అయితే మాత్రం ఇవాళ రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంగా కూడా ఇవాళ కొండ సురేఖ దానిపైన మొన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. దానిపైన కూడా ఆ రోడ్డు వెడల్పు భాగంలో కూడా ఇవాళ అంటే మున్సిపాలిటీ కమిషనర్ రిజ్వాన్ బాషా కూడా ఇవాళ సీరియస్ గా తీసుకొని కూడా ఇవాళ రోడ్డు అంటే ఉదయం తెల్లవారుజామునే కూడా ట్రైన్ కుక్లింగ్ సహాయంతో కూడా మొత్తానికి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిర్వహించాడు. ముఖ్యంగా కూడా ఆ వర్ణం షాపింగ్ మాల్ అయితే మాత్రం రోడ్డు వెడల్పు ఆ భాగంలో కూడా వర్ణం షాపింగ్ మాల్ మాత్రం చుట్టుపక్కల మొత్తం అంటే దాన్ని కూల్చివేయడానికి కూడా మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ వర్ణం షాపింగ్ మాల్ కూడా ఆ అక్రమ కట్టడాలకు నిలుటద్దంగా ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఎన్నోసార్లు ఆ మున్సిపాలిటీ అధికారులు అయితే ఎన్నోసార్లు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ పైన పట్టించుకోకపోయింది. గత ప్రభుత్వం అధికారుల అండదండలతోనే కూడా ఈ అక్రమ షాపింగ్ మాల్ కట్టడం నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా కొంతమంది స్థానికులైతే వాపుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఉదయం అంటే తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూడా ఆ ప్రభుత్వ భూముల పైన కూడా ఒక కన్నేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ భూ కబ్జాలకు నిలయంగా మారిన హన్మకొండ, వరంగల్, కాజీపేటలోని కూడా వరంగల్లో కూడా ఎక్కువ శాతంగా ఆ ప్రభుత్వ భూములు అయితే ఆ కబ్జాకు గురైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కూడా ఇవాళ ఆ షాపింగ్ మాల్లే కావచ్చు, మొత్తానికి అక్కడ ఆ గ్రేటర్ వరంగల్లో ఆ పరిధిలోని కూడా ఎన్ఎన్ నగర్, ఆ బిఆర్ నగర్ లో కూడా నాలాలను కూడా అక్రమంగా ఆక్రమించుకొని కూడా ప్రహరీ గోడలు కూడా ఆ బేస్మెంట్ ఆ కట్టడాలు అయితే నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వాటిని తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా సిటీ ప్రాంతాల్లో కూడా ఆ గ్రేటర్ అంటే అనుమతి లేకుండా అంటే టిఎస్, బిఎస్ అనుమతి లేకుండా కూడా పొందినటువంటి నిర్మాణాలను కూడా ఇవాళ పూర్తి చేసే పనిలో మాత్రము డబ్ల్యూజిఎస్ఎంసీ రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొండ సురేఖ అంటే మంత్రిగా వ్యవహరిస్తున్న కొండ సురేఖ ఇవాళ ప్రస్తుతానికైతే వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించిన గెలిచిన మంత్రి ఇవాళ వాటిపైన వరంగల్ చౌరస్తా పైన ఆ తూర్పు నియోజకవర్గం పైన కూడా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలకు ఆ తావు లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఇవరకే మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ గ్రేటర్ వరంగల్ లో మొత్తానికి చౌరస్తాలో కూడా నాలాల పైన ఆక్రమించిన కట్టడాలను కావచ్చు, ఇవాళ షాపింగ్ మాల్సే కావచ్చు, మొత్తానికి రోడ్డు వెడల్పు భాగంగా కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కూడా ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అంటే అక్రమ కట్టడాలను కూల్చివేసే భాగంగా కూడా ఆ మున్సిపాలిటీ అధికారులు నిమగ్నమైపోయిందని చెప్పుకోవచ్చు. వెనెల. రైట్, థ్యాంక్ యూ స్వామి.